रामकृष्ण चैतन्य नाम देश परिवार गोविंदराज नाम देश परिवार लंगर नाम देश दुर्गाभवन नाम देश सुष्मिलादि नाम देश श्री सत्य स्पंदना नाम देश गर्भद्रा नाम देश नाम देश कृष्ण वेण नाम देश सुधाकर नाम देश श्रीपाल चिक्कम नाम देश पूर्वगा महालक्ष्मी महाकाली महासरस्वती बाला त्रिपुर सुंदरी स्वरूपिणी श्री प्रीत्यर्थों कुंकुमार्चना అందరూ కూడా చేతి వేసి ఆ నీళ్ళల్లో అందరూ కూడా ఓం అంటూ నీళ్ళలో పుష్పం చేత ఓంకారం రాయండి. గంగే జగమునే కృష్ణే గోదావరి సరస్వతి శ్రీ మహాగణాధిపతయే నమః. రాజితం బ్రహ్మసూత్రం జగాంజనం జోత్తరే शिव
ఓం నమ శివాయ. మన పెంటపాడు కాలువగట్టున వేంచేసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సుమారు ఇప్పటికి మన ఆలయాన్ని నిర్మించుకునే 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 100 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ఒక్కొక్కరి టైంలో ఒక్కోలాగా ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అలాగే ఇప్పుడు మా కమిటీ వచ్చిన తర్వాత మనం సుమారుగా 1,60,60,000 రూపాయలు ఎట్టి ఆలయం ఇంచుమించుగా మనం పునర్నిర్మించలేదు, కానీ పునర్నిర్మించినంత ఇంచుమించుగా అన్ని పనులు చేసాం. అలాగే మన శివాలయం పడమరముఖంగా ఉంది. నిన్న నేను చూశాను, పడమరముఖంగా ఉన్న శివాలయం సజ్జోజాత శివాలయం ఉంటుంది. ఇది మన పెంటపాడులో ఉంటాం, మన అదృష్టం. అలాగే ఈయనకి ఎదురుగుండా రుద్రభూమి ఉంది. అలాగే ఉత్తరాన పారే కాలువ, ఇలాగ కాశీ క్షేత్రంలో ఉండి అలాగే మన పెంటపాడు శివాలయం ఉంది. అందువల్ల మన ఈ క్షేత్రానికి ఇంత పేరు, ఇంతమంది జనం రావడానికి కారణం. ఇప్పుడు మన గురువుగారు చెప్పినట్టు సుమారు మన పెంటపాడు శివాలయం మన జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇంత ఘనంగా మన లక్షపత్రి మహాశివరాత్రి చేసే లక్షపత్రి పూజ కార్యక్రమం ఇంత ఘనంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన మహిళా అమ్మ తల్లులు సుమారుగా 1,000 మంది మహిళా అమ్మ తల్లులు పాల్గొని స్వయంగా కార్యక్రమంలో పాల్గొంటారు. వీరికి ఉదయం నుంచి సోమవారం మన అన్ని ఏర్పాట్లు మన కమిటీ వారు చేసాం. అలాగే సాయంత్రం సుమారు 6,000 మందికి బ్రాహ్మణ భోజనం మనం పెడతాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనం బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేసాం. అలాగే మాకు ప్రతి సంవత్సరం మన తంగిరాలుగా వాళ్ళ తాతయ్య గారు అయ్యాం నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి, తర్వాత వీళ్ళ అన్నదమ్ములు వచ్చిన తర్వాత కూడా వీళ్ళే మనం వీళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. వీళ్ళకి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇంకా దినదిన ప్రవృద్ధి చెంది వాళ్ళ అబ్బాయిలు కూడా ఇప్పుడు లైన్లోకి వచ్చారు. వాళ్ళు కూడా ఇంకా ఘనంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోవాలని వాళ్ళందరికీ మా ఆలయ కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సెలవు. ఈ పెంటపాడు గ్రామంలో వేయించేస్తున్నటువంటి పార్వతీ రామలింగేశ్వర స్వామి వారికి చాలా విశేషంగా మేము ఒక 35 ఏళ్లగా పురాతన శివాలయం 35 ఏళ్లగా ఈ యొక్క నక్షత్ర పూజ ఫస్ట్లో నెలల ప్రతి మహాశివరాత్రికి నక్షత్ర పూజ చేసేవాళ్ళం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి, అలాగే మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో ఆ యొక్క స్వామివారికి లక్షపత్రి పూజా కార్యక్రమం, ఏకాశరుతులైనటువంటి కార్యక్రమాలని కూడా చేస్తూ వస్తున్నారు. ఈ పెద్దలు, గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడూ కూడా దిగ్విజయంగా జరుగుతుంది. అన్ని చోట్ల కంటే కూడా ఎక్కువగా ఈ కార్యక్రమం అవుతుంది. ఈ రోజున మహాశివరాత్రి పురస్కరించుకుని, కార్తీక మాసంలో మహాశివరాత్రి పురస్కరించుకుని ముందుగా గణపతి పూజ, అలాగే పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, లోపల సంకల్ప గణపతి పూజ, అలాగే మహన్యాస పఠనం, అలాగే అమ్మవార్లు ఆడవాళ్ళ చేత గణపతి పూజ ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసుకుని తర్వాత మహాన్యాసం చెప్పుకుని తర్వాత ఇప్పుడు స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాలు. ద్రవ్యాలు కూడా విశేషంగా పెద్ద పెద్ద డబ్బులతోనే కొన్ని 100 లీటర్లు పాలు వస్తాయన్నమాట. ఆ పాలతో స్వామికి అభిషేకం చేసి పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఇలాగే ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో పళ్ళ రసాలు అవన్నీ కూడా వాటితో అభిషేకం చేసుకుని మధ్యాహ్నం చేసి స్వామికి లక్షభద్ర పూజ కార్యక్రమం చేసుకుని, అలాగే రుద్రహోమం, అమ్మవార్లు ఆడవాళ్ళందరి చేత కూడా కుంకుమార్చన, అందరూ కూడా ఇంచుమించు 1000 మంది ఉంటారండి ఆడవాళ్ళు, వాళ్ళందరి చేత కుంకుమార్చన, పత్రి పూజ, అలాగే జ్యోతిర్లింగార్చన, రుద్రహోమం, నీరాంజన మంత్రపుష్పాలు, చతుర్వేద స్వస్తి ఇటువంటి కార్యక్రమాలు కూడా అవుతాయి. పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి, ఋత్వికులు వాళ్ళు కూడా, వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రామస్తుల యొక్క సహకారంతో చాలా వైభవపేతంగా అవుతుంది, చాలా అద్భుతంగా అవుతుంది ఈ యొక్క కార్యక్రమం. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క దివ్యానుగ్రహం పొంది ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతోందండి. చాలా గుడి కూడా చాలా 1,60,00,000 రూపాయలు పెట్టి దాని గుడినంతా కూడా బాగు చేయడం జరిగింది. చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఒక సూది వేస్తే కనబడుతుంది అక్కడ నేల మీద, అంత నీట్గా ఉంటుంది గుడి అంతా కూడా. లోపల చాలా అద్భుతంగా తయారు చేశారు, తేజవంతంగా. స్వామిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక వెంటనే నెరవేరుతుందండి. అది ఈ గుడి యొక్క పురాతనమైన గుడిది, 100 సంవత్సరాల గుడిది. శుభం. శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హర హరేతి 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 వా. అంటే
ఇప్పుడు శివాలయాల్లో కార్తీక మాసంలో ఈ లక్షపత్రి పూజలు చాలా చోట్లలో చేస్తున్నారే కానీ ఇక్కడ పెంటపాడు గ్రామానికి ఉన్నటువంటి విశిష్టత, ఎక్కడ సాధారణంగా శివాలయాలు చూసినా శివుడు తూర్పు ముఖాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన మనం పడమర నుంచి తూర్పు నుంచి మనం పడమరగా లోపలికి వెళతాం. ఇది సర్వసాధారణంగా ఉండే 100కి 95 శివాలయాల పరిస్థితి. కానీ ఇక్కడ పశ్చిమాభిముఖం, ఎత్ర పశ్చిమాభిముఖమైన మనం తూర్పుగా లోపల భక్తులందరూ కూడా తూర్పుగా లోపలికి ప్రవేశిస్తాం. చాలా చోట్ల జరుగుతోంది ఇక్కడ జనాకర్షణ. ఇక్కడ శివాలయం మరి నిజంగా చెప్పాలంటే శ్రీశైలంలో కూడా ఇంతమంది కూర్చోరేమో, దర్శనానికి వస్తారు వెళ్ళిపోతారు, అది వేరు, ఎవరి పని వాళ్ళది. ఇంతమంది 1000 మంది సుమారు మరి గోత్రనామాలు రాయించుకొని వాళ్ళందరూ భక్తి ప్రపత్తితో మరి ఇక్కడ చేస్తున్నారంటే శివుడు జనాకర్షణ. ఎప్పుడైతే జనాకర్షణ ఉందో వాళ్ళకి ఐశ్వర్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. దానికి మూలస్థానంగా చిన్న వయస్సు అయిన లక్ష్మణరెడ్డి గారు మరి శివుడికి అంకితం అయిపోయాడు. ఆయన దీనిలో పొగడత కాదు, అతిశయోక్తి కాదు, శివుడికి అంకితమైనటువంటి అంకిత భావనతో వారి బృందం అందరూ కూడా చక్కగా ఇది దినదినాభివృద్ధిగా చేస్తున్నారు. దీనికి మా మేస్టారు పెద్దవారు వారి యొక్క సంపూర్ణమైనటువంటి కనపడుతుంది. అంత పవిత్రతగా ఉండడానికి కారణం ఆ పార్వతీదేవి రామలింగేశ్వర స్వామి యొక్క నమ్మిన వారికి నమ్మినంత శివుడు దానిలో తిరుగులేదు. భగవంతుడు మెచ్చుకునేలా ఉండాలి, భగవంతుడు మెచ్చుకునేదై ఉండాలి, అది దారుణం అధర్మం కాకుండా ఉండాలి. దానికి తప్పకుండా తథాస్తు అని ఆయన ఆశీర్వచనం మనకి మన కుటుంబాలకి ఎల్లవేళలా ఉంటుంది. ఇంకా ఇతోధికంగా ఈ శివాలయం ఇటువంటి పెద్దల యొక్క సహకారంతో, భక్తుల సహకారంతో మరి మా మేస్టార్ సీతారామశాస్త్రి గారు, చీమలకొండ సీతారామశాస్త్రి గారు, వారికి పరమేశ్వరుడు చక్కటి ఆరోగ్యం ఆయుష్ ఇచ్చి లక్ష్మణరెడ్డి గారి వారి బృందం అందరికీ కూడా వారి యొక్క చేదోడు వాదోడైన అండదండలు ఎల్లవేళలా ఉండాలని, శుక్లపక్షే యథాశశి, పౌర్ణమి రోజున చంద్రుడు ఎలా కళకళలాడుతూ ఉంటాడో షోడశ గళ్ళలతో ఆ విధంగా మన దేవాలయం అభివృద్ధి చెంది మనందరి యొక్క ఆయురారోగ్య భోగభాగ్యాలు ఆయన ఎల్లవేళలా రక్షిస్తూ ఉండాలని. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
కొంచెం డౌన్ చేయవలసింది కెమెరా ఎందుకంటే అర్చన చేయండి అర్చన ఒకటి చేయండి అవి ఏది స్వామివారికి రెండో అభిషేకం జరుగుతుంది. బయటకి ఇచ్చేయండి మళ్ళీ పట్టమని